అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి అవతరించిన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతోంది. శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహించేందుకు వెంకటేశ్వరుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. భూభారాన్ని తీర్చేందుకు వరాహస్వామిగా అవతరించిన ఆయన ఈ క్షేత్రాన్ని చేరి విశ్రాంతి తీసుకున్నాడట. లక్ష్మీదేవితో కలహించిన శ్రీనివాసుడు వెంకటాద్రిని చేరి పద్మావతి దేవిని వివాహం చేసుకొని అనంతరం శిలారూపంగా మారాడని నమ్మకం. అప్పటి నుంచి కలియుగానికి శ్రీ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా పూజలు స్వీకరిస్తున్నాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల క్షేత్రంలో ప్రతినిత్యం విశేష పూజలు, ఆరాధనలు, అభిషేకాలు, వాటితో పాటుగా వారోత్సవాలు, వార్షికోత్సవాలు. అయితే ఏడాది పొడవునా శ్రీవారికి ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించినా ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకత వేరు. ఆ ప్రత్యేకత ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వెంకటాచలం క్షేత్రంపై వెలిసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వరుడికి ఆశ్వయుజ మాసంలోని శ్రవణ నక్షత్రం నాటికి ముగిసేలా 9 రోజుల పాటు బ్రహ్మదేవుడు ఉత్సవాలను నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించటం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి. ఇంతకు ముందు చెప్పినట్లు తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఈ బ్రహ్మోత్సవాలు చాలా పెద్ద ఎత్తున అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి 3 కోటి దేవతలు భూమిపైకి వస్తారని చెబుతుంటారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున ఇది స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తారు. ఈ ఉత్సవాలు లోక కళ్యాణార్థం నిర్వహించబడతాయి. వెంకటేశ్వర స్వామిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవడంతో పాటు పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దసరా నవరాత్రులు జరిగే ఆశ్వయుజ మాసం అంటే కన్యా మాసంలో శ్రీ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభముహూర్తాన చక్రస్నానం నాటికి 9 రోజుల ముందుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి 3 ఏళ్లకోసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా అధిక భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల ఆశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇదివరకు 8వ రోజున మహారథం బదులు ఇదివరకు వెండి రథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తుంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అయితే 10వ శతాబ్దం నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఒక తమిళ శాసనంలో మొదటిసారిగా 10వ శతాబ్దంలో తిరువేంకలనాథుని బ్రహ్మోత్సవాల ప్రస్తావన ఉంది. అప్పట్లో 11 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. ఇక 14వ శతాబ్దం వరకు స్వామివారికి ఏడాదికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరగ్గా 15వ శతాబ్దంలోకి వచ్చేసరికి వెంకటేశ్వరునికి ఏడాదికి 7 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండేవి. 16వ శతాబ్దంలో 9 నెలల కాల పరిధిలో స్వామికి 10 బ్రహ్మోత్సవాలను 9, 11, 13 రోజుల పాటు జరిపినట్లు తెలుస్తోంది. కృష్ణదేవరాయలు, హరిహరరాయలు, వీరనరసింహ ఏదవరాయలు వంటి రాజులు వివిధ మాసాల్లో బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. రాజుల పేరిట మొదలైన బ్రహ్మోత్సవాలు అటు తర్వాత నిలిచిపోతూ వచ్చిన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కొరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండ వైభవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 7 తలల బంగారు పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తాడు. 2వ రోజు ఉదయం 5 తలల చిన్న శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. 7 తలల శేషవాహనాన్ని ఆదిశేషుడిగా, చిన్న శేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. దాస్యభక్తికి నిదర్శనమైన శేషవాహనంతో మనుషుల్లో పశుతత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని చెప్తారు.
ఇక రెండో రోజు రాత్రి శ్రీనివాసుడు వీణాపాణి అయి హంసవాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో దర్శనమిస్తాడు. మూడో రోజైన ఈ శుక్రవారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ వైభవంగా జరిగింది. సింహవాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి యోగముద్ర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఇక ఈ రోజు రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగనున్నాడు. నాలుగో రోజైన శనివారం నాటి ఉదయం ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తాడు ఆ శేషాచలవాసుడు. అదే రోజు సాయంత్రం సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తాడు. ఐదో రోజు మోహిని రూపంలో, ఆ రోజు రాత్రి గరుడ వాహనంలో ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపం దర్శనమిస్తాడు. ఆరో రోజు ఉదయం శేషాచలధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగిన తర్వాత సాయంత్రం స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఆ రోజు రాత్రి గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. ఎనిమిదో రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు రాత్రి అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. ఆ రోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారితో పాటు వారి సరసన ఉన్న చక్రాతల్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకొని చక్రాతల్వార్ ప్రసన్నుడవుతాడని అంటారు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరంలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. ఈ బ్రహ్మోత్సవాలకి బ్రహ్మాండ నాయకుడి వైభోగం కల్లారా చూసి తరించడానికి భక్తజన సందోహం తరలి వస్తుంది. తిరుమలేశునికి ఏటా ఎన్ని ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలది ప్రత్యేక స్థానం. సాధారణ రోజుల్లో మూల విరాట్ దర్శనం మాత్రమే ప్రాప్తిస్తే బ్రహ్మోత్సవ పర్వదినాల్లో స్వామివారి ఉత్సవమూర్తులు వివిధ రూపాల్లో కనువిందు చేస్తాయి. ఈ బ్రహ్మోత్సవాలతో తిరుమలగిరులు మరింత శోభను సంతరించుకుంటాయి. దేవతలే నేరుగా వచ్చి స్వామివారికి ఉత్సవాలను జరుపుతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది తిరుమల. ఈ బ్రహ్మోత్సవాల్లో వైకుంఠనాథుని దివ్య వైభోగాన్ని కల్లారా చూడాలే తప్ప ఎంత వర్ణించినా, ఎన్నిసార్లు కీర్తించినా తనివి తీరదు.